చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది మోదీ సర్కార్. అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంపుతో ఇప్పటికే చుక్కల్నంటుతున్న ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. పెంచిన ఎక్సైజ్ సుంకాలను ఆయిల్ కంపెనీలే భరిస్తాయని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పెరిగిన ఎక్సైజ్ సుంకానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే కంపెనీలే భరిస్తాయనేసి కేంద్రం చెప్తుంది. ఇది సామాన్యులపైన ఏమైనా భారం పడే అవకాశం ఉందా లేదా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ప్రధానంగా ఇటు పెట్రోల్ పైన ₹13, అలాగే డీజిల్ పైన ₹10 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ఉత్తర్వు విడుదల చేసింది. అయితే విధించినటువంటి ఎక్సైజ్ సుంకం నేరుగా వినియోగదారుడికి బదిలీ చేయవద్దని కూడా స్పష్టం చేసింది. సో దీనివల్ల వినియోగదారులు మాత్రం పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని భరించాల్సినటువంటి పని లేదు. అది ఆయిల్ కంపెనీలే నేరుగా భరించబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇటు క్రూడ్ ఆయిల్ ధరలో పెద్ద ఎత్తున వొలటిలిటీ కనిపిస్తుంది. ఏ క్షణానైనా పెరిగేటువంటి ప్రమాదం ఉంది, ఏ క్షణానైనా తగ్గేటువంటి ఒక అస్థిరమైనటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని నిర్ణయం తీసుకుంది. సో ఆ మేరకు ఇటు పెట్రోల్ పైన ₹13, అలాగే డీజిల్ పైన ₹10 వరకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వినియోగదారులు మాత్రం దీనిపైన ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ పెరిగినటువంటి ఎక్సైజ్ సుంకాన్ని కంపెనీలే భరించాల్సి ఉంటుంది. వినియోగదారుడి పైన ఎలాంటి భారం మోపొద్దని కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో దీన్ని ఎవరైనా అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని కూడా క్లియర్ గా స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.